అంత శ్రేష్టమైన స్థలంలోకి మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు. ప్రియులారా, అంత అద్భుతమైన ప్రపంచంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఆ ఇశ్రాయేలీలనేమో ఒక గెల్ల ద్రాక్ష చెట్టుకున్న ఒక గెల్ల అంటే అది ఆ బొమ్మ కనపడుతుంది చూడండి స్క్రీన్ మీద. అంటే ఒకడు మొయ్యలేకపోయాడు, ఒకడు మొయ్యలేక ఇద్దరు మోయాల్సి వచ్చింది. ఏంద్ర తీసేశారా? చూసారా మీరు? అది అంత అద్భుతమైన పంటలు పండే ప్రదేశం అది. పోయారు, 40 రోజులు వేగు చూచారు. ఆ చూసే దానిలో అక్కడి మనుషుల్ని చూశారు. ఆ మనుషులు విచిత్రంగా ఉన్నారు. పంటలు ఎట్లా ఉన్నాయో, భూమి ఎంత సారవంతంగా ఉందో, ఆ కనాను ప్రాంతపు ప్రాకారాలు కూడా అంత ఎత్తైనవి. అక్కడ మామూలు మనుషులతో పాటు రాక్షస జాతి మనుషులు కనిపించారు. ఆ ఫోటో కూడా దొరికితే ఇవ్వచ్చు, నెఫీలీయుల ఫొటోస్ ఏమన్నా ఉంటే. మామూలు మనుషులు 6 అడుగులు ఉంటే, ఈ ఆనాకు వంశీకులు, ఈ నెఫీలీ జాతి సంబంధులు, ఆ గొలియాతు ఆళ్ళ జాతోడే. ఈజీగా 11-12 అడుగులు ఉంటాడు గొలియాతు. అక్కడ చూసినటువంటి మనుషులు ఇంకా ఎత్తరులు. ఆమోసు గ్రంథము 2:9 ఒక్కసారి త్వరగా తీయండి. దేవదారు వృక్షం అంత ఎత్తైన వారు. ఆమోసు గ్రంథము 2:9 చదువుతుంది, చూసుకోండి. దేవదారు వృక్షం అంత ఎత్తైన వారును, సింధూర వృక్షం అంత బలము గలవారునగు అమోరీలను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా. ఒకసారి ఆలోచించండి. దేవదారు వృక్షం అంత ఎత్తైన వారు, వాళ్ళ ఫొటోస్ కూడా ఉంటాయి, అస్థిపంజరాలు, స్కెల్టన్స్. అదిగో దేవదారు చెట్టు చూసారా? మధ్యలో ఆ రాతి బొమ్మల మధ్యలో ఫస్ట్ బొమ్మ చూపించు. మధ్యలో దేవదారు చెట్టు ఉంది, అటుపక్క ఇటుపక్క మనుషులు ఉన్నారు. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారు. కనపడట్లేదు, క్లారిటీ లేదు. ఇక్కడ కనపడుతుందా? ఫస్ట్ వేసింది కనిపించింది. దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును, సింధూర వృక్షం అంతా అది ఉంచు. ఆ మధ్యలో ఉన్న చెట్టు దేవదారు చెట్టు, స్ట్రైట్గా పెరుగుతుంది. అదిగా ఆ చెట్టు అంత ఉన్నారు చూడండి ఒక్కొక్కడు. అదే ఉంది లేన్నా, ఎంత చెట్టు అంటారా? సింపుల్గా 70 అడుగులు ఉంటుంది. బైబిల్లో చెప్పాడు, నేను చెప్పలా. 70 అడుగులు అంటే 7 స్టేర్ల బిల్డింగ్ అంత ఎత్తు. స్టేర్ ఒక్కింటికి 10 అడుగులు కాడికి 7 స్టేర్లు అంటే 70 అడుగుల ఎత్తు. ఈ జాతోళ్ళు కనపడ్డారు ఆడ, రాక్షసులు అని మనం చెప్పడానికి అర్హులు అన్నమాట. అంత పొడిగి అట్టుంటారు లేన్న. అది దేవదారు చెట్టు. అదేనా దేవదారు నాను? అది ఎంత హైటో. వీడు నిలబడి తంతున్నాడు. అక్కడ మేము అమోరీ జాతీయోళ్ళని, ఆనాకు వంశీకుల్ని, నెఫీలీ జాతి సంబంధుల్ని చూసాం. వామ్మో, ఎంత పొడుగున్నారో తెలుసా? అది ఒక నెఫీలీయుడు కూర్చున్నాడు, ఇది మామూలు వాళ్ళు నిలబడ్డారు చూడు ఫోటోలో. వాళ్ళ అస్థిపంజరాలు అవి ఉన్నాయిరా. ఆ హైట్ ఓకే, అస్థిపంజరాలు అక్కడ మనుషులు ఉంటారు, అప్పుడు అర్థమైంది మన వాళ్ళకి. ఆ నెఫీలీ జాతి వాళ్ళ పుర్రెలు అద్దుగది స్కెలిటన్స్ వేసాడు చూడు అక్కడ. ఈ చివర ఒక మామూలు మనిషి లాస్ట్లో ఉన్నాడు. అక్కడ నుంచి ఇక మనం కొలతలు చూస్తే నెఫీలీ జాతోడు అంత ఉంటాడు అనమాట, ఈ దర్రోడు. అక్కడ కొలత వేసాడు. హైట్ ఎంత ఉంది అక్కడ? 36.
కానీ ఇక్కడ దేవదారు వృక్షం అంతా ఎత్తైన వారు అన్నాడు వాక్యంలో, ఆమోసు 2:9. దేవదారు వృక్షం కొలత ఎంత అని నిఘంటువులో చూస్తే, పరిశీలిస్తే 70 అడుగులు పైచిలుకు.